తాగునీరు కలవరపెడుతోంది. కలుషితమైన నీరు తాగిన ప్రజలు ఆసుపత్రుల పాలవుతున్నారు. దాంతో అలర్ట్ అయిన అధికారులు కలుషిత నీరు ఘటనలో 6 వీఎంసీ అధికారుల్ని కలెక్టర్ సస్పెండ్ చేశారు. 2 అధికారులకి షోకాజ్ నోటీసులు అందజేశారు. మొగల్రాజ్పురంలో కలుషిత నీరు తాగి ఇవాళ ఒక వ్యక్తి మృతి చెందగా 24 మందికి అస్వస్థతకు గురయ్యారు. దాంతో హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై స్పందించిన అధికారులు మొగల్రాజ్పురంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. వైద్య శిబిరం దగ్గర డిఎంహెచ్ఓ సుహాసిని పర్యవేక్షిస్తున్నారు. సుమారు 10 టీంలు ప్రతి ఇంటికి వెళ్లి సర్వే చేయడం జరుగుతోందని అన్నారు. డయేరియా ఉన్నట్లు అనుమానం వస్తే శిబిరం వద్దకు రావాలని చెబుతున్నట్లు సుహాసిని తెలిపారు. అత్యవసరమైతే ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకువెళ్లడానికి ఒక అంబులెన్స్ ఏర్పాటు చేశామన్నారు. మరోవైపు అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇది జరిగిందని సిపిఎం నాయకులు బాబురావు ఆరోపించారు. 50 మంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని, 100 మంది వరకు అస్వస్థతకి గురయ్యారని ఆయన తెలిపారు. యంత్రాంగం మీద ఉంది. 50 మంది ఇప్పటికే ఆసుపత్రుల్లో చికిత్స పొందారు. 100 మంది అస్వస్థతకు గురయ్యారు. నీరు కలుషితమడివే దీనికి కారణమని అందరూ కూడా చెప్తా ఉన్నారు. మరి ఇప్పటికైనా ప్రభుత్వం, నగరపాలక సంస్థ స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. 25 లక్షల రూపాయలు కుటుంబానికి నష్టపరిహారం, అలాగే 25,000 రూపాయలు బాధితులందరికీ సహాయం చేయాలని చెప్పి కూడా సిపిఎం తరఫున మేము డిమాండ్ చేస్తాం. సో ఈరోజు మొగల్రాజ్పురం ఇక్కడ డయేరియా కేసెస్ అని మాకు సోమవారం మధ్యాహ్నం తెలిసిన తర్వాత మేము ఇక్కడికి వచ్చి మా వైద్య సిబ్బంది అందరూ అధికారులతో అందరూ కూడా వచ్చి, అలానే పైన మా పెద్ద అధికారులు మన స్పెషల్ సిఎస్ గారు కృష్ణబాబు సారు, అట్లనే మా కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డాక్టర్ వెంకటేశ్వర్లు గారు, అట్లనే కలెక్టర్ గారు, అట్లనే విఎంసీ కమిషనర్ గారు, అలానే మాకు పైన అధికారులు అడిషనల్ డైరెక్టర్ గారు, అట్లనే జాయింట్ డైరెక్టర్ గారు, ఈ అధికారులతో అట్లనే ఆర్ఆర్టీ టీము అంటే ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ అని సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఎస్పీఎం డిపార్ట్మెంట్ నుంచి ఇలాంటి కేసెస్ ఎక్కడైనా జరిగినా వాళ్ళు వచ్చి సర్వే చేస్తారండి. ఆ టీము అట్లనే డిస్టిక్లోని ఎపిడమిక్ టీము, ఐడిఎస్పీ టీము అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆ రోజు సోమవారం మధ్యాహ్నం కల్లా ఇక్కడ క్యాంప్ అనేది అరేంజ్ చేసి 3 పూట్ల డాక్టర్స్ అందరూ వైద్య సిబ్బంది అన్ని మందులు వచ్చేటట్టు ఇక్కడ అరేంజ్ చేయడం జరిగిందండి. ఈ ప్రోబయాటిక్ టాబ్లెట్స్ అండి, ఇవి ఇచ్చినందువల్ల ఏమవుతుందంటే డయేరియా తర్వాత మళ్ళీ ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ గట్టంతా కూడా నార్మలైజ్ చేస్తుంది. అట్లనే కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాలు